ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ప్రపంచంలో యుద్ధరంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఎవరికి వాళ్ళు ఇష్టమొచ్చిన కోణంలో విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఆ దేశ సన్నిహిత మిత్రుడైన ఇజ్రాయెల్ ఇరాన్ మీద తెగబడ్డాయి. అందుకు ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి ప్రారంభించింది. ఆంబోతుల కుమ్ములాటల మధ్య లేగదూడలు నలిగిపోయినట్టు అమెరికా ఇరాక్ యుద్ధంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, షార్జాతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 25-30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. ఇటుక పేర్చి కట్టుకున్న దేశాలు ఇరాన్ అరాచకానికి బలైపోయాయి. అమెరికాతో స్నేహం చేసిన ఫలితం ఈ దేశాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ అరాచకానికి గల్ఫ్ దేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్రస్థాయి ప్రాదేశిక రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ పోరు ఇతర గల్ఫ్ దేశాలకు, సముద్ర రవాణా మార్గాలకు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని గేమ్ థియరీ కోణంలో విశ్లేషించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పాత్రధారి తన ప్రత్యర్థులు, మిత్రుల స్పందన అంచనా వేస్తూ పావులు కదపడమే గేమ్ థియరీ. కానీ అమెరికా మాత్రం అత్యంత సున్నితమైన గల్ఫ్ ప్రాంతం భద్రతను గాలి కొదిలేసి ఇరాన్పై గుడ్డిగా యుద్ధం మొదలుపెట్టింది. ఈ ముందు చూపులేని పోకడలే ఇప్పుడు గల్ఫ్ కొంప ముంచుతున్నాయి. గల్ఫ్ దేశాలు బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ అంటే మొత్తం 7 దేశాల సమూహం గల్ఫ్. ఈ 7 దేశాల సమూహంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది, ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈలో అబుదాబి, దుబాయ్, షార్జా, అల్ కువైన్, హుజైరా, అజ్మాన్, రసల్ ఖైమా 7 ప్రాంతాలు గల్ఫ్ ఆర్థిక కేంద్రాలు. యుఏఈలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్, అబుదాబి ప్రాంతాలు ఇరాన్ క్షిపణి దాడులకు ఇప్పుడు విలవిల్లాడుతున్నాయి. యుఏఈపై అటాక్ చేయడం ద్వారా గల్ఫ్ ఎకానమీని ఇరాన్ దారుణంగా దెబ్బతీసింది. యుఏఈలో ప్రధాన భాగమైనటువంటి అబుదాబి, దుబాయ్ అద్భుతమైన ప్రాంతాలు. చివరకు అమెరికా పంచన చేరి అమెరికాతో స్నేహం చేసి గల్ఫ్ దేశాలు అన్యాయమైపోయాయి. సాధారణంగా 2 పక్షాలు కొట్టుకుంటే 3వ పక్షానికి లాభమని అంటూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా గొడవతో ఏమాత్రం సంబంధం లేని 3వ పక్షానికి దెబ్బలు పడితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో గల్ఫ్ దేశాల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఆ దేశాలు నలిగిపోతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న తరుణంలో ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలే లక్ష్యంగా టెహరాన్ తీవ్రంగా దాడులు చేస్తోంది. వాటిని ధ్వంసం చేయడానికి వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలతో పాటు నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ఆ దేశాలను కలవరపెడుతోంది. యుద్ధం మొదలు పెట్టడమే తప్ప ముగించడం ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. అందులోనూ అది ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధమే ప్రత్యక్ష ఉదాహరణ. చూస్తుంటే పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇరాన్పై మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్ల దండుతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలకు అసన్నిపాతంగా మారుతున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనుకున్నా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి గల్ఫ్ దేశాలదే. మరోవైపు చమురు, గ్యాస్ ఉత్పత్తి కూడా ఆగిపోవడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. దీంతో అయోమయ స్థితిలో ఉన్నారు అక్కడి పాలకులు. మధ్య ప్రాచ్యంలో యుద్ధం మొదలై 2 వారాలవుతోంది. ఇంకా ఇరుపక్షాలు దాడులను తీవ్రతరం చేసుకుంటూనే ఉన్నాయి. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చి టెహరాన్కు చెక్ పెట్టొచ్చని భావించిన ట్రంప్ను భంగపాటు ఎదురైంది. ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడాన్ని అగ్రరాజ్యం ఊహించలేకపోయింది. ఫలితంగా పశ్చిమాసియా రావణ కష్టంలా మారింది. ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే ఇరాన్ గల్ఫ్ కంట్రీస్పై దాడి చేయడమే. మరి ఇరాన్ ఎందుకు కొన్ని గల్ఫ్ దేశాలు లక్ష్యంగా చేసుకుంది అంటే టెహరాన్ అమెరికాపై ప్రత్యక్షంగా దాడి చేయలేదు. అందుకు కారణం ఇరాన్, అమెరికా మధ్య దూరం దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇరాన్ దగ్గరున్న క్షిపణులను అమెరికాపై దాడి చేసేంత సామర్థ్యం లేదు. టెహరాన్ దగ్గరున్న టాప్ మోస్ట్ మిసైల్స్ 2 నుంచి 3,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలవు. అందుకే తమ చుట్టూ ఉన్న అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఈ మధ్యకాలంలో తాము 10,000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన క్షిపణులు ప్రయోగించినట్లుగా టెహరాన్ చెప్తోంది. దానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఇరాన్ సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై కూడా డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
అయితే ఇజ్రాయెల్ దగ్గరున్న గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ వాటిని సమర్థంగా అడ్డుకుంటోంది. కాబట్టి గల్ఫ్లోని ఖతార్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపైన డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఎందుకంటే అమెరికా ప్రాంతీయ భద్రతా చట్టంలో భాగంగా ఇవి అగ్రరాజ్య స్థావరాలకు ఆతిథ్యమిస్తున్నాయి. అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లో 8 శాశ్వత సైనిక స్థావరాలున్నాయి, 11 ఇతర కీలక సైనిక యూనిట్లున్నాయి, మొత్తంగా 19కి పైగా సైనిక స్థావరాలున్నాయి. ఇవన్నీ పశ్చిమాసియా అంతటా నిఘా కార్యకలాపాలు, నౌకాదళ మోహరింపులు, యుద్ధ విమానాల ప్రయాణాలకు వీలు కల్పిస్తున్నాయి. వీటి ఆధారంగానే తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిందనేది ఇరాన్ వాదన. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులకు దిగుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో గల్ఫ్ దేశాలే లక్ష్యంగా మారడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. భౌగోళిక స్థానం, ఇంధన వనరులు, అంతర్జాతీయ రాజకీయాలు. ఈ గల్ఫ్ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం సులభమవుతుంది. అదీ కాకుండా ఈ దేశాలకు అమెరికా, ఐరోపాల మధ్య భద్రతా రక్షణ ఒప్పందాలున్నాయి. అందుకే వీటిని ఇరాన్ వ్యతిరేక శక్తులుగా భావించవచ్చు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న చమురు టెర్మినల్లు, పైప్లైన్లు, రిఫైనరీలు ప్రపంచానికి అత్యంత కీలకమైనవి. ఈ మౌలిక వస్తువులు దెబ్బతింటే ప్రపంచ చమురు సరఫరా వెంటనే ప్రభావితమవుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ దాడులతో తీవ్ర నష్టం బహ్రెయిన్కు వాటిల్లింది. బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాప్కోకు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్ పై ఇరాన్ క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బాస్కో తన కార్యకలాపాలకు సంబంధించి ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. అంటే యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము చమురు సరఫరా ఒప్పందాలను ప్రస్తుతానికి నెరవేర్చలేమని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. ఇక సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు రిఫైనరీ మీద, ఖతార్లో కీలక గ్యాస్ రిఫైనరీ మీద ఇరాన్ బాంబులేయడంతో చమురు, గ్యాస్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడడమే కాదు, ఏకంగా నిలిచిపోయింది. 25 నుంచి 30 ఏళ్ల క్రితమే అబుదాబి, దుబాయ్, మిగిలిన యుఏఈ దేశాలు తమ ఎకానమీ రూపాన్ని మార్చేశాయి. కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడకుండా తమ ప్రాంతాలను టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ రంగాలను అభివృద్ధి చేశాయి. ఒక దేశాన్ని నిర్మించాలంటే ఎంత కష్టం. 25-30 ఏళ్లలో అన్ని రకాలుగా అబుదాబి, దుబాయ్, షార్జా అభివృద్ధి చెందాయి. దుబాయ్ ప్రపంచ విమానయానానికి ట్రాన్సిట్ సెంటర్గా మారింది. అంతేకాదు ప్రపంచ వాణిజ్యానికి హబ్గా మారింది దుబాయ్. ఒక రోల్స్ రాయర్ కార్ తయారైతే దాన్ని మొదట ప్రదర్శించేది దుబాయ్లోనే. దుబాయ్, అబుదాబిలో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలు నెలకొల్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకులున్నాయి. వాణిజ్య సంస్థలు సైతం అక్కడే ఉన్నాయి. ఆలయాలను నిర్మించారు. స్వామి నారాయణ్ టెంపుల్ను కట్టారు. క్రైమ్ జీరో రేటు కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ పెట్టుబడులను ఆహ్వానించారు. దుబాయ్, అబుదాబిలో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు అవుతుందని, తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని, ఇండియాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు తరలివచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. హోటల్స్, పర్యాటక రంగం అంచనాలకు మించి అభివృద్ధి చెందింది. గల్ఫ్ దేశాలంటే ప్రపంచంలోనే అందరికీ ఒక నమ్మకం పెరిగింది. 25 ఏళ్లు కష్టపడి ఆ నమ్మకాన్ని జనరేట్ చేసుకున్నాయి దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాలు. ఈరోజు భారతదేశం నుంచి లక్షల మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆ ప్రాంతాలపైన ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అందుకే యుఏఈని సేఫ్ హెవెన్ అని పిలుస్తారు. మనుషులకు, వారి ఆస్తులకు, సంపదకు అంత రక్షణ కల్పిస్తాయి కాబట్టే యుఏఈని అంత అత్యుత్తమ టైటిల్తో పిలుస్తారు. అలాంటి గల్ఫ్ దేశాలు, యుఏఈ ప్రాంతాలు అమెరికాతో అంటకాగి ఇప్పుడు కుదేలైపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో యుఏఈ తన ఆర్థిక వ్యవస్థను బహుముఖంగా మలుచుకున్న తీరు అన్ని దేశాలకు పాఠమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్న అమెరికా, యూకే ఈ స్థాయికి రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. కానీ దుబాయ్ మాత్రం కేవలం 25 ఏళ్లలోనే ప్రపంచ బిజినెస్ కేంద్రంగా ఎదిగింది. 90ల్లో ఏమీ లేని దుబాయ్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవస్థలున్న నగరంగా ఎదగడం చిన్న విషయం కాదు. ఇజ్రాయెల్ అంటే సాంకేతికత, ఇరాన్ అంటే చమురు, జర్మనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్యారిస్ అంటే ఫ్యాషన్, స్విట్జర్లాండ్ అంటే కార్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ రంగాలు అన్నిటికీ చెందిన సంస్థల ఆఫీసులున్న దుబాయ్ పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. అందుకే మన దేశంలోని అత్యంత ధనికులు కూడా బ్రిటన్, యూరప్ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం మానేసి తమ పెట్టుబడులను దుబాయ్ వైపు మళ్లించారు. మిగతా ముస్లిం దేశాలకు భిన్నంగా దుబాయ్లో ఉన్న కల్చర్ కూడా దీని సెలబ్రిటీలకు స్థిర నివాసంగా మార్చింది. మత ఛాందసవాదం లేకపోవడం, విదేశీయులతో లిబరల్గా ఉండడం దుబాయ్ అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం. గతంలో దుబాయ్ అంటే అక్రమ డబ్బుకు కేంద్రమనే అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు దుబాయ్ చట్టబద్ధ సొమ్ముకు కేంద్రస్థానంగా మారి వరల్డ్ బ్యాంక్లో తన రేటింగును పెంచుకునే పనిలో ఉంది. మొత్తం మీద దుబాయ్లో ఉండే శాంతియుత వాతావరణం పెట్టుబడులకు ఇతోధిక ప్రోత్సాహం అందించిందనడంలో సందేహం లేదు.
పామ్ జుమైరా, బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లిపోతే ఇక దుబాయ్ సేఫ్ హెవెన్ ఎలా అవుతుంది? ఇన్నాళ్లు దుబాయ్ను నమ్ముకున్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సింగపూర్ ఇతర ప్రాంతాల వైపు మళ్లారు. దుబాయ్లో పెట్టుబడులు పెట్టినోళ్లంతా దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అమెరికాతో స్నేహం చేసినా అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చినందుకు ఇప్పుడు యుఏఈ దారుణమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్, ఖతార్ ఇవన్నీ ఒక్కరోజులో ఏర్పడినవి కావు. ఈ దేశాల ప్రాంతాల వెనుక 3 దశాబ్దాల అవిరళ కృషి ఉంది. ఆగ్నేయ ఆసియా దేశాల్లాగా బ్యాంకాక్, సింగపూర్ లాగా సహజ సిద్ధంగా ఏర్పడిన దేశాలు కావు. ఎడారిలో ఇసుక, చమురు తప్ప మరేమీ లేని దేశాలు ఇలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా 25-30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. 70% ఎయిర్లైన్స్ ను అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్, గల్ఫ్ ఎయిర్వేస్, ప్రపంచం మొత్తం 70% విమానాలను ఈ దేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు తప్ప ఏం లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ గార్డెన్స్ పెట్టారు, ఆలయాలు కట్టారు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయి, అంతర్జాతీయ బ్యాంకులని అక్కడే పెట్టారు, వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొల్పారు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేశారు. ఇలా అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి బలైపోయాయి. అమెరికా ఇజ్రాయెల్ను నిలువరించాలనే ఉద్దేశంతో హార్మూజ్ జలసంధిని కూడా మూసేసింది. ఇరాన్ ప్రపంచ చమురు దిగుమతుల్లో 20-25% పైగా ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. ఇది గల్ఫ్ దేశాలకు భారీగానే నష్టాన్ని మిగులుస్తుంది. అలాగే యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలను కూడా గల్ఫ్ దేశాలు మూసేశాయి. అలాగే గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిలిపేశాయి. మొత్తంగా గల్ఫ్ కంట్రీస్ కు ప్రధాన ఆదాయ వనరులైన గ్యాస్, చమురు ఉత్పత్తులు ఆగిపోవడం ఆయా దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితులను చూస్తే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత నష్టపోతున్నాయో గల్ఫ్ దేశాలు అంతకు మించి నష్టపోతున్నాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2% వరకు క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక పరిస్థితులు క్షీణించి చమురు ఉత్పత్తి ఏకంగా 15% వరకు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఖతార్, కువైట్లపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, యుఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ పనిచేసే వారిలో చాలా మంది విదేశీయులే ఉంటారు. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది ఆయా దేశాల నుంచి స్వదేశాలకు చేరుకున్నారు. ఒకవేళ యుద్ధం ఆగిపోయినా అంత త్వరగా చమురు ఉత్పత్తి ప్రారంభించడం సులువైన పని కాదు. ఇరాన్ దాడి వల్ల పలు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి కూడా. వాటి మరమ్మతులకు సమయం పట్టొచ్చు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉండే మానవ వనరులు చాలా తక్కువ. అందులోనూ ఉద్రిక్తతల వల్ల విదేశీయులు అంత త్వరగా అక్కడికి రావడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో ఇప్పటికే చాలా దేశాలు గ్యాస్, చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డాయి. ఇరాన్, లెబనాన్, యుఏఈ, యెమెన్ వంటి దేశాలకు చమురే ప్రధాన వనరు. ఈ దేశాల చమురు ఎగుమతుల్లో మెజార్టీగా భారత్, చైనాలే దిగుమతి చేసుకుంటున్నాయి. చమురు ఎగుమతి తగ్గిపోతే ద్రవ్య వినిమయం కూడా తగ్గిపోతుంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో వనరులు ఉత్పత్తి దెబ్బతినడమే కాదు, అక్కడి సెక్యూరిటీ ప్రతిష్టం తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా టూరిజం బాగా తగ్గిపోవచ్చు. పలు గణాంకాల ప్రకారం 27% వరకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఫలితంగా $56 బిలియన్ ఆదాయానికి దెబ్బపడే అవకాశం కూడా ఉంది. టెక్నాలజీ సామర్థ్యం తగ్గిపోతుంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. అస్థిరత వల్ల సముద్ర రవాణాపై బీమా ప్రీమియంలు పెరుగుతాయి. ఇది వ్యాపార వ్యయాన్ని పెంచి అంతర్జాతీయ కంపెనీలను పునరాలోచనలో పడేలా చేస్తుంది. అంతేకాదు చుట్టుపక్కలున్న దేశాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. ఇప్పటికే ఈజిప్ట్ పౌండ్ విలువ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి చేరుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే తమకు ఎలాంటి సంబంధం లేని యుద్ధం కారణంగా గల్ఫ్ కంట్రీస్ తీవ్రమైన నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఇప్పటికే భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసేశాయి. దీనివల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాలు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. కేవలం అమెరికాతో దశాబ్దాలుగా ఉన్న స్నేహం, భద్రతా ఒప్పందాలే ఇప్పుడు ఆయా దేశాలకు శాపంగా మారాయి. గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న సురక్షితమైన వ్యాపార కేంద్రం అనే ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిందే. ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై దాడులు జరగడం, వేలాది విమానాలు రద్దు కావడంతో పర్యాటక రంగం కుప్పకూలిపోయింది. పెట్టుబడిదారులు ఇప్పుడు గల్ఫ్ నుండి తమ నిధులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండి ప్రపంచ కుబేరులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు మజౌద్ పెజెష్కియాన్ మొదట్లో క్షమాపణలు చెప్పారు. గల్ఫ్ దేశాలపై ఇకపై ఎలాంటి దాడులు జరగబోవని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కూడా ఇరాన్ దాడులు ఆగకపోగా మరింత ఉధృతమవుతూ వచ్చాయి.
దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే దుబాయ్ రహదారులు కూడా బోసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనిలో పనిగా గల్ఫ్ దేశాలపై దాడులు ఆపడానికి అంతర్జాతీయ సమాజం కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్ కో స్పాన్సర్స్గా తీసుకొచ్చిన ఈ తీర్మానానికి ఆమోదం కూడా లభించింది. కానీ దీన్ని టెహ్రాన్ ఎంతవరకు ఖాతరు చేస్తుందనేది ప్రశ్నార్థకమే. మరోవైపు ఇరాన్పై దాడి విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలు వ్యవహరిస్తున్న తీరుపై కొన్ని గల్ఫ్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమను అప్రమత్తం చేయకుండా ఇరాన్పై దాడి చేశాయని ఆరోపిస్తున్నాయి. ఇరాన్పై జరిపే దాడి మొత్తం పశ్చిమాసియాలో విధ్వంసానికి కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే యుద్ధం కారణంగా అన్ని విధాలుగా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయనేది సుస్పష్టం. ఒకవేళ అప్పటికప్పుడు యుద్ధం ఆగినా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. సాధారణ పరిస్థితులు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇంకా 2-3 వారాలు మాత్రం యుద్ధం జరిగితే గల్ఫ్ దేశాలపై ఎంతటి ప్రభావం పడుతుందో అనేది చెప్పడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమాసియాలోని యుద్ధ జ్వాలల సెగకు గల్ఫ్ దేశాలకు పెద్ద ఎదురుదెబ్బే. ఇజ్రాయెల్ వైరం తమ మెడకు చుట్టుకుంటుందని గల్ఫ్ దేశాలు మొదట్లో భావించలేదు. కానీ ఎప్పుడైతే వారు పరస్పర దాడులు చేసుకోవడం మొదలెట్టారో అప్పటి నుండి అప్రమత్తంగా ఉండడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు అమెరికాతో కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే అంతకు ముందు అబ్రహాం అకార్డ్స్ ఒప్పందం ఒకటి జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్తో పాటు మొరాకో, సూడన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. సైనిక సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై ఒప్పందం జరిగింది. కాబట్టి ఇరాన్తో యుద్ధం వస్తే ఈ దేశాలన్నీ కలిసికట్టుగా దాడులు చేస్తేనే పైచేయి సాధిస్తారు. ఏ ఒక్క గల్ఫ్ దేశానికి ఒంటరిగా దాడి చేసే సత్తా లేదు. గల్ఫ్ దేశాలకు అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ ఒక్కటే బలం. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలతో పోలిస్తే ఈ దేశాల దగ్గర ఉన్నవి అత్యాధునికమైనవి. అయితే ఈ దేశాలకు సైనిక బలం తక్కువ. అయితే మిస్సైల్స్ దాడిని అడ్డుకోగలిగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. సౌదీ అరేబియా దగ్గర F-15 టైఫూన్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఉంది. యుఏఈ వద్ద F-16 మిరాగో వంటి మోడర్న్ యుద్ధ విమానాలున్నాయి. అయితే ఇవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే అమెరికా, ఇజ్రాయెల్ సాయంతో పోరాడడమే తప్ప వేరే మార్గం లేదు. పైగా భారీగా నష్టపోయే ఛాన్సులు కూడా ఈ గల్ఫ్ దేశాలకు ఎక్కువ. ఇరాన్ ఇప్పటికే ఆయా దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. మున్ముందేం జరుగుతుందో చూడాలి. గల్ఫ్ దేశాల వద్ద డబ్బులున్నా తమను తాము కాపాడుకునేంత బలమైన సామర్థ్యం మాత్రం లేదు. ఇరాన్ దాడులతోనైనా భవిష్యత్తులో బలపడతారేమో చూడాలి. గల్ఫ్పై ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ దాడుల కంటే ఇకపై జరిగే దాడులపై కూడా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడమే దానికి ప్రధాన కారణం. గల్ఫ్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ఎత్తేయాల్సిందే, లేదంటే అటాక్ చేస్తూనే ఉంటాయి. ఇది ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఫస్ట్ రియాక్షన్. ఇప్పటివరకు ఇరాన్, అమెరికా యుద్ధం ఆపేస్తే తాము ఆపేస్తామని చెబుతూ వచ్చింది. కానీ మొజ్తబా చేసిన కొత్త డిమాండ్తో గల్ఫ్ దేశాలు గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. అసలు ఈ డిమాండ్కు ఒప్పుకుంటే ఒక తంట, లేదంటే మరో తంట అన్నట్లుగా ఉంది గల్ఫ్ దుస్థితి. ఏ కోణంలో చూసినా గల్ఫ్ భద్రతను కలగా మార్చాలని ఇరాన్ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటిదాకా జరిగిన నష్టానికి చింతిస్తున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు జరగబోయే నష్టాన్ని ఊహించడానికి కూడా భయపడుతున్నాయి. సౌదీ, యుఏఈతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలని తిరిగి పునర్వైభవం సంపాదించాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుంది. అన్నిటికన్నా ఆ దేశాలకు వచ్చిపోయే వాళ్లలో, అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లలో నమ్మకం కలిగించడమే యుఏఈకి పెద్ద ఛాలెంజ్. యుద్ధంతో ఏ సంబంధం లేకపోయినా, యుద్ధ కాంక్ష లేకపోయినా, కేవలం అమెరికాతో అంటకాగిన దరిద్రానికి 25 ఏళ్ల కష్టం బుగ్గైపోయింది. అన్నిటికన్నా పర్యాటకులు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయింది. యుఏఈ తిరిగి ఆ నమ్మకం ఏర్పరచడానికి మరో దశాబ్ద కాలం పట్టొచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ దాడులు జరగకుండా ఉంటే దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాలు వాటి వైభవాన్ని తిరిగి సంపాదించగలుగుతాయి. కానీ దాడులు ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకవేళ ఆగిన ఆయా దేశాల్లో పునర్నిర్మాణం జరగాలంటే డబ్బులు కావాలి. ఆదాయం రావాలంటే చమురు ఉత్పత్తి, మార్కెట్ పూర్వస్థితికి రావాలి. అసలు చమురు ఉత్పత్తి అంత త్వరగా తిరిగి మొదలవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ దాడులు పూర్తిగా ఆగితే గానీ గల్ఫ్ చమురు కేంద్రాలకు జరిగిన వాస్తవ నష్టం, దానికయ్యే ఖర్చుపై ఓ క్లారిటీ రాలేదు. ఇవన్నీ తేలేదెప్పుడు, మాకు మళ్లీ పెట్టుబడులు వచ్చేదెప్పుడు వంటి ప్రశ్నలు గల్ఫ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.